త్రిలోచనుడు అనగా ఎవరు? శివుడు. యమధర్మరాజు తండ్రి పేరేంటి? సూర్యుడు. రామాయణంలో మొత్తం శ్లోకాల సంఖ్య ఎంత? 24,000. Deepest place in the sea? Mariana Trench. What is the closest star from Earth? Sun. Which is the brightest star in the solar family? Sirius. Which is the biggest sea animal? Blue whale. IPS means? Indian Police Service. ఇలా దాదాపు 500 క్వశ్చన్స్ వరకు చెప్పగలడు. పెద్ద మనసుతోటి ఈ చిన్నవాడికి మీ ముందు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చేసినటువంటి మాన్య మంత్రివర్యులు, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మాచులు గౌరవనీయులు తోట నరసింహం గారికి మరియు ఈనాటి సభా కార్యక్రమానికి అధ్యక్షులుగా విచ్చేసినటువంటి వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ గౌరవనీయులు శ్రీ లక్ష్మీప్రసాద్ గారికి, అలాగే గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి జాయింట్ కమిషనర్ జక్రయ్య గారికి, ఈ శాఖలోని ఉన్నతాధికారులకు, అధికారులకు, అనధికారులకు మరియు ప్రముఖులకు, 50 మంది సిబ్బందికి, తొలి సంధ్య మిత్రులకు మరియు తొలి సంధ్య ప్రచురణకర్త సంపాదకులు అశోక్ కుమార్ గారికి ముందుగా హృదయపూర్వక అభినందనలు మరియు స్వాగత శుభాకాంక్షలు. తొలి సంధ్య మన శాఖకు మానస పత్రికగా ఉదయించి మన వాణిజ్య పన్నుల కుటుంబంలో ఒక సభ్యురాలిగా మనందరి హృదయాలను ఆకట్టుకున్న సంగతి మనకు విదితమే. 25 ఏళ్ల క్రితం ప్రస్థానం ప్రారంభించి మన శాఖలో ఎందరో అధికారుల పనితీరును ప్రశంసిస్తూ, సిబ్బందిని ప్రోత్సహిస్తూ, పదోన్నతులు, పదవీ విరమణలు, బదిలీల సంగతులను ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ మనకు కరదీపికగా మారిందని మనందరికీ తెలిసిన సంగతి. గత వార్షికోత్సవ వేడుకలలో అప్పటి మంత్రులు మరియు ఈనాటి మంత్రివర్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎందరో అతిథులు అనేక వార్షికోత్సవాల్లో మన తొలి సంధ్య పత్రికను మరి ఎంతో ప్రశంసించిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. మరి ఈనాడు 25 ఏళ్ల ప్రస్థానం నుంచి 26వ ఏట అడుగు పెడుతున్నటువంటి తొలి సంధ్యకి మరియు సంపాదకులు అశోక్ కుమార్ గారికి అందరికి కూడా మనందరి తరఫున వారికి ఆశీస్సులు అందజేస్తూ, మరి ఈనాటి సభా కార్యక్రమంలో ముందుగా ముఖ్య అతిథి అయినటువంటి మాన్య మంత్రివర్యులు, మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖను అభివృద్ధి పదంలో పయనింపజేయడానికి తనదైన శైలిలో పనితీరుతో ముందుకు నడుస్తున్నటువంటి మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ తోట నరసింహం గారిని ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ వారిని సాదరంగా సగౌరవంగా సభావేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఇక అధ్యక్షులు వాణిజ్య పన్నుల అధికారిగా నేరుగా నియమితులై మరి ఎందరో యువకులను అధికారులుగా మార్చినటువంటి గౌరవనీయులు పెద్దలు వాణిజ్య పన్నుల అదనపు కమిషనర్ శ్రీ జి లక్ష్మీప్రసాద్ గారు, వారు నేడు రాష్ట్ర వాణిజ్య పన్నుల ఉన్నతాధికారిగా అదనపు కమిషనర్గా విశిష్టమైన సేవలు అందిస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బంది యొక్క ఆదరాభిమానుల ఆప్యాయతలు చోరుగొన్నారు. వారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారికి బొకే అందించవలసిందిగా సంపాదకులు అశోక్ కుమార్ గారిని కోరుతూ ఉన్నాను. ఈనాటి సభలో మరొక గౌరవ అతిథి తను ఏ హోదాలో ఉన్నా ఆ పదవికి తన పనితీరు ద్వారా
ప్రత్యేకతను చేకూరుస్తూ తాను ఎక్కడ పనిచేస్తూ ఉంటే అక్కడ సిబ్బందిని అధికారులను తన కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తూ శాఖకే ఓ రోల్ మోడల్గా ఉన్నటువంటి జాయింట్ కమిషనర్ ప్రియతములు జకరే గారిని సగౌరవంగా సాదరంగా సభావేదిక మీదకి వారి స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. వారికి అశోక్ కుమార్ గారిని బొకే అందించవలసిందిగా కోరుతున్నాను. ఈ రజతోత్సవ వేడుక జరగటానికి ప్రధాన కారకులు, ఈనాటి కార్యక్రమానికి కర్త క్రియ అయినటువంటి మన అభిమాన పాత్రులు, మిత్రులు, తొలి సంధ్య ప్రచురణకర్త, సంపాదకులు గౌరవనీయులు అశోక్ కుమార్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారిని బొకే అందించవలసిందిగా ఆరాధన జీవియర్ కల్చర్ ఫౌండేషన్ అధ్యక్షులు గుదిబండ వెంకటరెడ్డి గారిని కోరుతూ ఉన్నాను. వేదికను అలంకించిన పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ తదుపరి సభా కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా సభాధ్యక్షులైనటువంటి అడిషనల్ కమిషనర్ లక్ష్మీప్రసాద్ గారిని సాదరంగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. తమసోమా జ్యోతిర్గమయ. మొట్టమొదట జ్యోతి ప్రజ్వలన. ప్రార్థన కుమారి వందన. శ్రీగణనాదం భజామ్యహం, శ్రీగణనాదం భజామ్యహం, శ్రీకరం చింతితాతఫలదం, శ్రీకరం చింతితాతఫలదం, శ్రీగణనాదం భజామ్యహం. శ్రీగురుగుహాగ్రజం అగ్రపూజ్యం, శ్రీగురుగుహాగ్రజం అగ్రపూజ్యం, శ్రీకంఠాత్మజం శ్రితసామ్రాజ్యం, శ్రీకంఠాత్మజం శ్రితసామ్రాజ్యం, శ్రీగణనాదం భజామ్యహం. రంజితనాటకరంగకోశనం చించితవరమణిమయభూషణం, రంజితనాటకరంగకోశనం పదపరంజితనాటకరంగకోశనం, గమపరంజితనాటక పదని సనిదాపరంజితనాటక గమ గప మదపరంజితనాటకరంగకోశనం చించితవరమణిమయభూషణం. ఆంజనేయావతారం, ఆంజనేయావతారం సుభాషిణం, పుంజరముఖం త్యాగరాజపోషణం, శ్రీగణనాదం భజామ్యహం. శ్రీకరం చించితాతఫలదం, శ్రీకరం చించితాతఫలదం, శ్రీగణనాదం భజామ్యహం. థ్యాంక్ యూ.
కార్యక్రమం ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అధ్యక్షులు వారి తొలి పలుకులు కాబట్టి. సభకు నమస్కారం. రాష్ట్ర మంత్రివర్యులు తోట నరసింహం గారికి, ఆహూతులైనటువంటి పెద్దలకి, సభకు విచ్చేసినటువంటి సోదర సోదరీమణులకి ముందుగా నా నమస్కారం. తొలి సంధ్యని ప్రారంభించి 25 సంవత్సరాలు అయింది. ఈవేళ తొలి సంధ్య పత్రిక రజతోత్సవ సమారోహం. అంటే ఆల్రెడీ పురాణ పత్రిక అయిపోయిందని 25 సంవత్సరాలు అయితే. పురాణ పత్రిక అంటే ఏదో పాతది, పాత చింతకాయ పచ్చడి అని కాదు నా ఉద్దేశం. పురాణవాన్ భవతి పురాణం. పాతదైనా ఎల్లప్పుడూ కొత్తగా ఉండేది పురాణం అంట అని మన ఆర్యులు చెప్పారు పురాణానికి నిర్వచనం. సో 25 సంవత్సరాలు అయిపోయినా ఈ పత్రికను పెట్టిన తర్వాత 25 సంవత్సరాలు, అందులోన ఇది మాసపత్రిక. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగులకు మాసపత్రిక వాళ్ళకి ఒక రకమైనటువంటి అనుబంధం ఉంది. నెల గడిచిపోగానే టార్గెట్ ఏమొచ్చి ఇట్ విల్ స్టేర్ ఇన్ యువర్ ఫేస్ అనమాట. అయిపోయింది అమ్మయ్య, ఈ నెల అయిపోయింది అనుకోవడానికి లేదు, నెక్స్ట్ మంత్ మళ్ళీ టార్గెట్ ఎట్లాగైతే మన ముందు నిల్చొని మన్ని ప్రశ్నిస్తూ ఉంటుందో నిరంతరం, ఆ విధంగా మాసపత్రిక నడిపే వాళ్ళకి కూడా ఈ విధమైనటువంటి బాధలు ఉంటాయి. అమ్మయ్య, ఈ నెల పత్రిక విడుదల చేసేసామని చెప్పి అలసత్వంతో ఏమాత్రం విశ్రాంతి తీసుకోవటానికి వీలు లేనటువంటి పరిస్థితి. అందులో పత్రిక అంటే మీకు తెలుసు, ఈవేళ బ్రేకింగ్ న్యూస్లు, ఎక్స్క్లూజివ్ న్యూస్లు లైవ్లో వస్తున్నటువంటి తరుణంలోన వార్తాపత్రికల్ని నడపడమే చాలా కష్టమైనటువంటి సమయంలో చిన్న పత్రికలను నడపడం కత్తి మీద సాము లాంటిది. ఇది నిజంగా అసిధారా వ్రతమే. ఇవి తమ ఉనికిని చాటుకుంటూ ప్రజల్లో నిరంతరము ప్రాచుర్యాన్ని పొంది నెగ్గుకు రావడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం. అటువంటిది 20 సంవత్సరాల పాటు నేను కొంచెం లెక్కల్లో 25x12 పత్రికల్ని తీసుకొచ్చినటువంటి మన అశోక్ చాలా అభినందనీయుడు. ఎంతో పట్టుదల కావాలి. ఆత్మ సంతృప్తి కోసం, పరహితం కోసం తప్ప మరి దేన్నైనా ఆశించి కానీ పత్రికని నడపాలనుకుంటే కనుక అది సాధ్యం కాదు. కాబట్టి అశోక్ని నడిపించినటువంటి కారణాలు, ఈ 25 సంవత్సరాల పాటు ఈ పత్రికని ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా నడపడానికి ఆయన నడిపించినటువంటి కారణాలు 2 అని నా అభిప్రాయం. ఒకటి ఆత్మతృప్తి, పరహితం. ఈ 2 లేకపోతే ఇలాంటి ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమాలను నడపడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం అని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తున్నాను. అందులో పేరు కూడా చూడండి, తొలి సంధ్యలో ఉండే అనుస్వారాన్ని సూర్యుడిగా మలిచి దాన్ని ఏమో ఆయన నడుపుతూ ఉన్నాడు. తొలి సంధ్య సా తర్వాత అనుస్వారం ఉంది, సున్నా ఉంది. ఆ సున్నా సూర్యుని రూపాన్ని ఇచ్చాడు ఆ సున్నాకి. సో శూన్యం నుంచి ప్రభవించినటువంటి ప్రభాకరుని తేజస్సుతో నిరంతరం ఇది ఇలాగే దిగ్విజయంగా, అవిఘ్నంగా, అనాహతంగా, శాశ్వతంగా ఈ పత్రిక ఇలాగే నడవాలని, రజతోత్సవాలే కాదు, స్వర్ణోత్సవాలు, వజ్రోత్సవాలు, ఇంకా విశేషించి ఇంకేమైనా ఉత్సవాలు ఉంటే అటువంటి ఉత్సవాలన్నీ కూడా ఈ పత్రిక జరుపుకోవాలనేటువంటి ఆకాంక్షతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.